హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయవాడ. నేను మీకు చింత చిగురు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. కడాయి వేడి చేసుకుని దీంట్లో నూనె వేసుకుని ఒక గుప్పెడు వేరుశనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి బాగా చక్కగా వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. వేరుశనగపప్పు బాగా వేగాలి. తర్వాత అదే కడాయిలో జీలకర్ర, మెంతులు వేసుకుని చింత చిగురు క్లీన్ చేసుకుని అది దీంట్లో వేసేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆపేసి చల్లార్చుకోండి. ఇవి బాగా చల్లారాలి. చల్లారేలోపు మనం ఒక మిక్సీ జార్లో ఈ వేరుశనగపప్పు, ఎండుమిరపకాయలు, ఉప్పు, కొంచెం కొబ్బరి, తర్వాత వెల్లుల్లి రెబ్బలు, మనం వేయించి పెట్టుకున్న చింత చిగురు, రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసుకుని వెల్లుల్లి రెబ్బలు 4 వేసుకుని దీన్ని మనం మెత్తగా రుబ్బేసుకోవాలి. రుబ్బేసుకున్న తర్వాత దీన్నైతే పచ్చి ఉల్లిపాయలతోటి విప్పర్లో ఒక్కసారి అలా తిప్పేస్తే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. దీనికి మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పోపు పెట్టేసుకుని దీనిపైన వేసేసుకుంటే చింత చిగురు పచ్చడి రెడీ.